I'll come back to you again, జితేందర్ గారు. రైట్, ఒకసారి మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు నమస్కారం. సో ఇది నిజంగా పాసిబుల్ అయినా ఇప్పుడు చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి అయితే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల మంత్లో మీటింగ్లో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. పార్లమెంట్లో బిల్లు పెట్టి అక్కడ అప్రూవల్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ 42% ఇవ్వగలం అనేటువంటి మాట. దీన్ని ఎట్లా చూడాలి మనం? ఇప్పుడు 160 కోట్లు పెట్టి ఆయన నేనేమో కులగణన చేయించాను కదా అని చెప్పేసి అనేటువంటి మాట అన్నాడు. ముందుగా మీకు నమస్కారం, ప్యానెల్లో ఉన్న జితేంద్ర గారు. విషయం ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక లాజిక్ ని మిస్ అవుతున్నాం మనం. ఫస్ట్ ఏంటి, కులగణన సరిగా జరిగిందా లేదా? అవును కదా, కులగణన సరిగ్గా జరిగిందా లేదా అన్న కొంతమంది ఇందులో పార్టిసిపేట్ కావద్దని కూడా పిలిపించారు కదా. అవును, పార్టిసిపేట్ కానప్పుడు ఎవరైతే పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది నెంబర్ 1. అందుకని జనాభా గతంలో 4 కోట్ల పై చీలుకున్నారు, ఇప్పుడు 3,31,00,000 మంది ఉన్నారు. ఇది ఎట్లా కరెక్ట్ అని అంటే ఆటోమేటికల్ గా అది కరెక్ట్ కాదు అని చెప్పుకోవచ్చు మనం. 1 కోటి తేడా ఎట్లా వస్తుంది అన్నది. కానీ పాల్గొవద్దని చెప్పి ప్రతిపక్షాలు దాన్ని నిరసించాయా లేదా? కరెక్ట్ పిలుపునిచ్చాయి. ఇది వాస్తవమా కాదా? అలా పిలిపించిన వాళ్ళు చెప్తున్న ఆర్గ్యుమెంట్ నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఇతరితర అంశాలు ఎందుకు అడుగుతారు అంటే, ఆదాయం గురించి ఎందుకు అడుగుతున్నారు, ఇల్లు గురించి ఎందుకు అడుగుతున్నారు, రాజకీయంగా ఉన్నారా లేదా అని ఎందుకు అడుగుతున్నారు, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు స్ట్రైట్గా కులగణన చేయండి అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చినట్టుగా నాకు అర్థమైంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సరే, దానికి వేరియస్ కాజెస్ చెప్పారు, అన్ని అడిగారు. ఉదాహరణకి నేను కూడా కులగణనలో పాల్గొన్నాను. నేను పాల్గొన్నప్పుడు నన్ను కులం అడిగారు, నేను చెప్పలేదు, నో అని చెప్పాను. నేను నాలాగా చాలా మంది ఉంటారు. అవును అవును, మతానికి కులానికి సంబంధం లేదని కూడా ఆర్గ్యుమెంట్ వస్తుంది కదా. అవును అవును, ఈ నెంబర్ కలుపు అంటే ముస్లిమ్స్ అని ఎందుకు మాట్లాడుతున్నారు? ముస్లిమ్స్ బ్యాక్వర్డ్ ఉంటారా అన్న వాళ్ళే క్రిస్టియన్ పేర్లు లేవని ఎందుకు అంటున్నారు? ఇది కాంట్రడిక్షన్స్ చూసుకోండి. ముస్లింలో బ్యాక్వర్డ్నెస్ ఏంది, మతపరంగా బ్యాక్వర్డ్నెస్ ఏంది అన్నప్పుడు క్రిస్టియన్స్ లో ఎందుకు? సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే దీన్ని మతంతో లింక్ పెడుతున్నారు అనేది అర్థమైంది. ఇకపోతే కొంతమంది ఏమంటున్నారు, భారతదేశంలో ఏ మతమైనా ఉండండి అందరూ హిందువులు అంటున్నారు కదా. అంటున్నారా లేదా? అవును అవును అంటున్నారు సార్. అన్నప్పుడు ముస్లింలుగా ఎందుకు చూస్తారు, క్రిస్టియన్స్ కి ఎందుకు చూస్తారు? నిజమే. అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ కి వాళ్ళే బంధాలు వేసుకుంటున్నారు. మంచో చెడో 42% ఇస్తాను స్థానిక సంస్థల్లో అని డిక్లరేషన్ కదా. అవును, గతంలో 42 ఉందా సార్? యాక్చువల్ గా అయితే మనకి 32% ఉండేది. కేసీఆర్ అధికారంలో తగ్గిపోయింది కదా. కేసీఆర్ దాన్ని 23% తగ్గించారు. బాయ్కాట్ చేయమన్న పార్టీలే దాన్ని తక్కువ చేసి చూపించాయి కదా. అవును, మరి వాళ్ళు ఈ రోజుని మాకు అన్యాయం జరుగుతోంది అని చెప్పి బీసీలకు అన్యాయం చేస్తోంది అని ఒక రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తా ఉన్నారు. అవును, ఇది బీసీలకు మంచిది కాదు. మనం అందిన కాడికి అందిపుచ్చుకోవాలి. అవును, 42 వస్తే ఏం నష్టమా? ఇది మనం చూడాలి. మరి ఫార్వర్డ్ క్యాస్ట్లో ఎకనామికల్లీ వీక్ వాళ్ళకి 10% ఏ చట్ట ప్రకారం ఇచ్చేశారు? ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఎకనామికల్లీ వీకర్ అనే వాళ్ళకి, నేను ఫార్వర్డ్ క్యాస్టే, నేను అక్కడ కులగణనలో చెప్పలేదు కానీ నేను ఫార్వర్డ్ క్యాస్ట్. అంటే ఎకనామికల్లీ వీక్ అనేది ముస్లింలో ఉండరా, క్రిస్టియన్లో ఉండరా? ఓన్లీ ఓసీలకి ఎందుకు ఇచ్చినారు? కరెక్ట్. వీటికి సమాధానాలు రావాలి. గతంలో కూడా మహిళలకు కాంగ్రెస్ జమానాలో రాజ్యసభలో ఆమోదం పొంది పార్లమెంట్ ముందుకు వచ్చేసరికి అసలు మహిళలలో ఈ వర్గీకరణ చేయండి అని మొదలెట్టినారు. దానివల్ల ఏమైపోయింది? ఇప్పటిదాకా మహిళలకు మరి ఇవ్వాల్సిన పర్సంటేజ్ రాలేదు కదా. అవును, ఏదో రేపు మన బీజేపీ చెప్పిన దాని ప్రకారం రేపు
ఎన్నికలు జరిగితే అందులో ఇస్తామని కదా చెప్పింది. అవును. అంటే నేను ముందు బీసీ వర్గాలకు నేను దయచేసి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అధికార పక్షంగా ఉన్న వాళ్ళు ఇస్తామన్న దాన్ని తీసుకోండి. ఉమ్, అందులో ఇవాళ నుంచి మళ్ళా రీసర్వే జరుగుతుంది కదా. అవును. ఈ రీసర్వేలో ఎవరైతే బాయ్కాట్ చేశారో వాళ్ళు పాల్గొంటారో పాల్గొనరా, దీనికి కూడా సమాధానం. ఉమ్, అందుకే 9th షెడ్యూల్లో చేర్చాలి అంటే ఇది స్టేట్ చేతుల్లో ఉండదు కదా. కరెక్ట్ కరెక్ట్. ఇది ఎవరు చేయాలా? కేంద్ర ప్రభుత్వం చేయాలి. అందుకని బీజేపీ క్లారిటీగా రావాలా, మీరు 42 ఇస్తే మేము ఆమోదించడానికి పార్లమెంట్లో సిద్ధంగా ఉన్నాము అని చెప్పాలి. చెప్పడానికి సిద్ధంగా ఉందా? అది మీరు డౌటే. ఇంకా సరిగా చేయలేదు కాబట్టి ఓకే 60% ఉంటారు, 60 కాబట్టి 70 ఉంటారు, 80 ఉంటారు, కానీ ఇస్తామన్నది ఎంత? డిక్లరేషన్ లో 42 కదా. అవును. అందుకని కొంతమంది బీసీలు వాళ్ళు చెప్పుకోవడానికి ఇష్టపడక పాల్గొని ఉండకపోయి ఉండొచ్చు. నేను ఎట్లయితే పాల్గొనలేదో అట్లా పాల్గొని ఉండకపోయి ఉండొచ్చు. అవును. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మతాన్ని జోడించొద్దు. ఇప్పుడు దూదేకులు సాహిబులు ఉన్నారు, ఉమ్, వాళ్ళు బీసీలే. ఉమ్, 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 ఫకీర్లు ఉన్నారు, బీసీలే. వాళ్ళు వెనకబడిన వాళ్ళే, ఉమ్, మన మన భారతీయులే. వాళ్ళు ఏం విదేశస్తులు కారు. వాళ్ళు ఏంటంటే కొన్ని కారణాల వల్ల మతం తీసుకున్నారు. ఇప్పుడు నాకు చెప్పండి, దళితుడు కనుక క్రిస్టియానిటీ తీసుకుంటే బీసీ కింద వేస్తున్నారా లేదా? వేయట్లేదుగా, ఎస్సీ కిందే ఉంటున్నారుగా చాలా మంది. మరి ఉండడం వేరు. నేను అడుగుతున్న టెక్నికల్ గా ఒక దళితుడు తాను మతం తీసుకుంటే బీసీకి ఎందుకు వెళ్ళాలి? అంటే అది అది అతను అప్లై చేసుకోవాలి సార్. అతను అప్లై చేసుకొని గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఖచ్చితంగా బీసీ చేస్తున్నారు. నేను చెప్పేది వినండి. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది? ఎంత మంది కన్వర్ట్ అయిన వాళ్ళు బీసీ తీసుకున్నారు? జితేంద్రజీ, నేను మాట్లాడే దాంట్లో లాజిక్ లేకపోతే చెప్పండి. నేను అనేది ఏంటంటే, మరి హిందూ మతంలో ఉన్న వాళ్ళు బీసీలా, ఇంక ముస్లింలు బీసీలు కాదా? ఎందుకు మతంతో జోడిస్తా ఉన్నారు? వెనకబాటుతో ఉన్న కులాలు దాని ఇది. అందుకని వెనకబాటుతో ఉండేది ముస్లింల్లో ఉండొచ్చు, క్రిస్టియన్స్లో ఉండొచ్చు. క్రిస్టియన్స్ ఎందుకని దళితులు మారినా కూడా చెప్పడం లేదు అని అంటే, వాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరు అని అంటే, మీరు చెప్పిన ప్రాబ్లమే. ఎస్సీ నుంచి వాళ్ళు బీసీగా వస్తున్నారు. ఎందుకు అట్లా చేస్తున్నారు? ఇప్పుడు రేపు వాళ్ళు హిందూ మతం తీసుకుంటే మొత్తం తీసేస్తారా హిందీ? అందుకని మత ప్రాతిపదికన ఈ వర్గీకరణ, ఈ విభజన అనేది సరైనది కాదు. ఖచ్చితంగా దీన్ని మనం ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేయాలా, గవర్నమెంట్ చేసిన దాంట్లో తప్పులు తడకలు ఉన్నాయా లేదా అనేది ఈరోజు సమస్య కాదు. 42% రేపు శాసనసభలో ఇచ్చేసినప్పుడు, దాన్ని ఒక తీర్మానం పెట్టినప్పుడు దాన్ని ఆమోదించి సెంటర్కి వెళ్ళడానికి అక్కడున్న శక్తులు ఎవరు? ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్. వాళ్ళు అంగీకరిస్తారా, అంగీకరించరా? రైట్. ఇది కదా రాజకీయం తేల్చుకోవాల్సింది. అందుకని రాజకీయాల కోసం వస్తున్న 42% అడ్డుకోవడము అని అంటే అది అంటే సార్ ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి మూర్తి గారు. అంటే అసలు గవర్నమెంట్ నిజంగానే, అంటే రేవంత్ రెడ్డి నిజంగానే అది కల్పించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అంశం. ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. మనతో పాటు కాంగ్రెస్ నేత. ఒక్క నిమిషం, నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి లేదని అనుకుందాం. చిత్తశుద్ధి లేకపోయినా అనివార్యంగా డిక్లరేషన్ అమలు చేయాలనే పరిస్థితి అయితే ఉందిగా. అవును, దాన్ని వినియోగించుకోండి అని చెప్తున్నాను. ట్రూ పాయింట్. చూద్దాం సార్. అంటే మీరు చెప్పిన పాయింట్ నిజంగా ప్రతిపక్షాలు క్యాచ్ చేస్తే చాలా భయంకరమైన యుద్ధం చేయొచ్చు వాళ్ళతో. చూద్దాం. మనతో పాటు భీమరావు నాయక్ గారు, కాంగ్రెస్ నాయకులు జాయిన్ అవుతా ఉన్నారు. భీమరావు గారు,